నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. యూ డెవిల్. ఏంటి మంగా, ఏదో చేస్తావనుకుంటే సార్తో సెల్ఫీలు తీసుకొచ్చావెందుకు? స్వప్నకి పంపించడానికి. తనకెందుకు? సార్ని తీసుకెళ్ళడానికి. యూ ఏమైంది? ఎందుకలా అరిచావు? నువ్వే చూడు. అంటే చెయ్యి ఆఫీస్కి వెళ్లకుండా అక్కడికి వెళ్తున్నాడన్నమాట. నాకేం అర్థం కావట్లేదు మంగా, ఇప్పుడేం జరుగుతుంది? స్వప్న నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఇదిగో చూసావా? ఇప్పుడేం జరుగుతుందో చూడు. హలో స్వప్న. ఏయ్, మా బావ అక్కడేం చేస్తున్నాడు? అబ్బా ఏంటి నువ్వు? కాస్త ఆగొచ్చు కదా, స్వప్న మాట్లాడుతుంది. స్వప్న ఏమంటున్నావు? మా బావ నీ పక్కనున్నాడా? ప్లీజ్ జాయ్, అరే నా చెయ్యి వదులు. స్వప్న లైన్ లో ఉంది. జై, అయ్యో మామ్ శ్వేత చూస్తారు, వదులు జై. వెళ్ళు ప్లీజ్. అరే వెళ్ళు. చీచి చీచి, అసలు నీకు సిగ్గుందా? వదులు జై ప్లీజ్. వెళ్ళిపోవా? అబ్బా కిస్ పెట్టావేంటి? ఏయ్, ఏం జరుగుతోంది అక్కడ? జై జై, అరే రూమ్ లోకి తీసుకెళ్తున్నావేంటి? వదులు జై. అబ్బా జై వదులు జై ప్లీజ్. స్వప్న నీకు తర్వాత కాల్ చేస్తానే. బాయ్ 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 బాయ్. ఏమో అనుకున్నా, యాక్టింగ్ ఇరగదీసావు మంగా. ఇప్పుడు చూడు, స్వప్న మెట్రో రైల్ ఎంత స్పీడ్ గా వస్తుంది. ఏమండి, డిన్నర్ రెడీ. బామ్మగారు రండి. జై రానివ్వమ్మా. బావ రాడు జేజీ. ఏ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని కాల్ చేశాడా? చెయ్యి ఆఫీసులో లేడన్నయ్యా, అత్తారింట్లో ఉన్నాడు. ఓ నిత్య దగ్గరికి వెళ్ళాడా? అంత సంబరంగా చెప్తున్నారేంటత్తయ్యా?
పెళ్లి కాకుండానే కాబోయే కోడలు ఈ ఇంట్లో ఉండడం అయిపోయింది. ఇప్పుడు కాబోయే అల్లుడు గారు ఆ ఇంట్లో ఉండడం మొదలైందన్నమాట. ఏదో పనుండి వెళ్ళాడేమో. అవును, చాలా మంచి పని మీద వెళ్ళాడు మావయ్య. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ఏకంగా ఇల్లరికం వెళ్తాడేమో అన్నయ్యా. జైకి మేనత్త పోలికలేం రావులే వదినా. జనార్దన్, వెంటనే జైకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. జై అక్కడుంటే నష్టమే ఉంది బామ్మగారు. చెప్పింది చెయ్యండి. జై మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుందేంటి? మనం వదిలేస్తే బావ నిజంగానే మనకు అందకుండా పోతాడు మావయ్య. ల్యాండ్లైన్కి ఫోన్ చేయన్నయ్యా. హలో, నేనండి జనార్దన్ని. చెప్పండి జనార్దన్ గారు. జై అక్కడున్నాడా? అవునండి, మార్నింగ్ ఎవరో స్వామీజీని తీసుకొచ్చాడు. ఏదో దోషం ఉందని చెప్పి ఇక్కడ స్టే చేయమన్నారు. దోషమా? పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి, స్వామీజీ అంతా చూసుకుంటున్నారు. జై అక్కడని అమ్మమ్మ అడుగుతున్నారు. తనని ఇంటికి రమ్మని చెప్తారా? దోషం పోవాలంటే జై 2 రోజులు ఇక్కడే ఉండాలటండి. ఎల్లుండికల్లా వచ్చేస్తాడు. అలాగా, ఓకే అండి, బాయ్. బాయ్, గుడ్ నైట్. అతగాన్ని పంపించేస్తారనుకుంటే ఇంకో రోజు కూడా ఉండమంటున్నారేంటి? ఎవరో స్వామీజీ జై అక్కడ 2 డేస్ ఉండాలని చెప్పాడటమ్మమ్మ. ఎల్లుండొస్తాడు. స్వామీజీల్ని బాబాల్ని బావ నమ్మడు కదా మావయ్య. ఈ రోజున నమ్మకాలు రేపు ఉండవు స్వప్న. అవసరాలను బట్టి ఆలోచనలు మారుతూ ఉంటాయి. దెయ్యాల్నే నమ్ముకుంటే తప్పుగాని దేవతను నమ్ముకుంటే ముప్పేం లేదులే వదినా. ఆహా, తప్పులు ముప్పులు ఇప్పుడు కనిపించవు. రేపు జై పర్మినెంట్గా ఆ ఇంట్లో సెటిల్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఏ మీరిక్కడ సెటిల్ అవ్వలేదా? పా, ఆపండి. పదమ్మమ్మ, పోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. అప్పుడే పొట్టలో ఆత్మారాముడు అలారం మోగించాడు. వీళ్ళు ఏ వేళకు తిండి పెడతారో ఏమిటో. అందరూ దొంగ బాబాలు ఆస్తులు పోగేసుకుని పోతుంటే నేను ఆకలితో పోయేలా ఉన్నాను. ఏమాయ్ బిత్తర్ స్వామీజీ, ఏం చేస్తున్నావు? అంత వెటకారం అక్కర్లేదు సార్, చారి అని పిలిస్తే చాలు. అవును, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఈ ఇంట్లోంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నానండి. నేను నీ గురించి అడగలేదు చారి, నా గురించి చెప్పమంటున్నాను. నాతో నెక్స్ట్ ఏం చేయించబోతున్నావు? ముద్దిప్పించాను, హగ్గిప్పించాను, ఇంకేం కావాలి స్వామి? అంతకు మించి? అంతకు మించి అంటే అదొక్కటే మిగిలింది. ఏది? నిత్యా మేడం గారి చేతికి పాల గ్లాస్ ఇచ్చి మీ గదిలోకి పంపటం. నైస్ చారి, ఈ ఐడియా బాగుంది. ఆ పని చేయొచ్చు కదా. ఏమిటి చేసేది? స్వరూపా మేడం గారు నన్ను నరికేసి అడ్డంగా అంటకత్తెర వేసేస్తారు. నీ ఇష్టం చారి, అడిగింది చేయకపోతే నేను అలుగుతాను. అంటే ఇప్పుడు ఈయన సుఖం కోసం నేను శవం అవ్వాలా? ఎరక్కపోయి ఇరుక్కుపోవటం అంటే ఇదే. నన్ను మధ్యవర్తిని చేసి నా మనోభావాల్ని మరీ మంట కలిపేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? స్వామీజీ, నువ్వేమిటమ్మా, నీ బాధ ఏమిటి? ఆ బాధ చెప్దామనొస్తే ఒక్కసారి ముద్దు అన్నారు, ఇంకోసారి హగ్గు అన్నారు. ఇప్పుడు ఇంకేమీ అనను. నాలాగే నువ్వు కష్టాలు పడుతున్నావని నాకు అర్థమైంది. మీకు కష్టమేంటి స్వామి?
అంటే పైకి చెప్పుకునేది కాదమ్మా. నీ బాధేమిటో విన్నవించు, వింటాను. అయినా మళ్ళీ నేను చెప్పడం ఎందుకు స్వామి? మీకంతా తెలుసు కదా. నాకేం తెలుసు? నా బొంద తెలుసు. అంటే ఎవరి కష్టాన్ని వారి కంఠంతో వింటేనే ఫలితం ఉంటుందమ్మా. ఆ రోజులు నా జీవితంలో చాలా చెడ్డ రోజులు. ఈ రోజు నాకు చెడ్డ రోజు. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. అవును, నేనిలా ఇరుక్కోకుండా ఉండాల్సింది. నేనెంత చెప్పినా మేడం వినలేదు. నేనెంత చెప్తున్నా సార్ వినట్లేదు. చాలా స్పీడ్గా వెళ్లారు. సార్ కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. రెప్పపాటులో అంతా జరిగిపోయింది. కళ్ళ ముందు బూడిద కుప్ప మిగిలింది. చివరకు మిగిలేది బూడిదేనమ్మా. స్వామి, మరి తను తిరిగి రాదా? వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాకుండా ఎలా ఉంటారు తల్లి? అయితే అయితే తను తిరిగి వస్తుందా? తప్పకుండా వస్తుంది. చాలా సంతోషం స్వామి, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఏమిటో తనేమడిగింది, నేనేం చెప్పాను? ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. ఈ గడ్డ ఒకటి పెట్టుకుంటే దురద, తీస్తే ఎందుకు ఈ వేషం అని ప్రశ్నల వరద. తీసుకోవే. ఏంటి మంగా, మళ్ళీ గతం గురించి ఆలోచనలో పడ్డావా? వద్దే, ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడైపోయి కోమాలకు వెళ్తావని డాక్టర్ గారు హెచ్చరించారు కదా. వదిలే. నేనెవరో తెలుసుకోకుండా వదిలిపెట్టను. ఇంకా ఏం తెలియాలే నీకు? నీ పేరు మంగా, నేను మీ అమ్మని, మనది ఆత్రేయపురం. చాలు కదా. ఆత్రేయపురమా? అవును, నువ్వు నేను అక్కడే ఉన్నాం. మరి ఈ ఈ ఈ హైదరాబాద్కి ఎందుకు వచ్చాం? నాకు ఒంట్లో బాగోపోతే డబ్బు కోసమని ముందు నువ్వొచ్చావు. ఆ తరువాత నా పరిస్థితి పూర్తిగా విషమించటంతో అప్పులు నన్ను ఈ ఊరు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? నా కోసం నువ్వు ఆ అబ్బుల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. అప్పుడే నిన్ను నన్ను మీ మేడం ఆదుకున్నారు. నా గుండె ఆపరేషన్కు అయిన మొత్తం ఖర్చుని ఆవిడే ఇచ్చారు. నీకు హార్ట్ ప్రాబ్లం. ఆపరేషన్కి లక్షలు కావాలి. అది ఒక ఆవిడ అరేంజ్ చేశారు. అందుకోసమే కదా, అందుకోసమే తను 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 అందుకే 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 అది అదెవరు అదెవరు ఎవరే? అదే గుర్తుకు రావట్లేదు. ఆపై మంగా, అయినా ఇప్పటికిప్పుడు నీ గతం గుర్తుకు రావాల్సిన అవసరమే ఉంది. అవసరం ఉంది. నువ్వు చెబుతున్న కథ అంతా నాకు తెలుసు. కానీ కానీ అందులో నువ్వు చెబుతున్న నేను కాదు. అర్థమవుతుందా నీకు? సరేనే, నీకు రేపే గతం గుర్తొచ్చేలా చేస్తాను. రేపు పొద్దున్నే నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో. నేనెవరో తెలిసేంత వరకు నాకు నిద్ర పట్టదు. నన్ను వదిలేయ్.
ఏంటే పిచ్చిదాన్లా వాణ్ణి చూస్తూ కూర్చున్నావు? ఏమైంది నీకు? నీకేమైనా పిచ్చా? నన్ను చంపే మమ్మీ, నాకు చావాలని ఉంది. నేను భరించలేకపోతున్నాను. చంపే, నన్ను చంపే. వదిలే. చావాల్సింది నువ్వు కాదే, ఆ నిత్య. అది చావదు. నాకిలా ఫోటోలు పంపించి పంపించి నన్ను చంపుతుంది. ఆవేశపడుకో. కిల్లర్తో మాట్లాడాం కదా, వాడు దాన్ని లేపేస్తాడు. ఎప్పుడు? అది ఇప్పుడే, ఈ రోజే చావాలి. వాడికి కాల్ చేసి చెప్పు. తొందరపడకే. అయితే నువ్వు నన్ను చంపే. హలో మేడం, దాన్ని ఎప్పుడు చంపుతున్నావు? పెళ్లి డేట్ చెప్పారు కదా, ఆ లోపు సరైన స్పాట్ చూసుకొని లేపేస్తాను. అప్పటిదాకా అది బతకూడదు. ఇప్పుడే వేసేయ్. ఈ రోజా? అవును, ఈ రాత్రికి అది చచ్చిపోవాలి. నువ్వు అడిగిన దానికి డబుల్ పేమెంట్ ఇస్తాను. దాన్ని చంపి శవాన్ని ఫోటో తీసి నాకు పంపించు. డన్ మేడం. తన అడ్రస్ పంపించండి, నేను తన శవం ఫోటో తీసి మీకు పంపిస్తాను. ఓకే. ఈ రోజు ఆ నిత్య చావటం ఖాయం. రేపు నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూడవు, దాని శవాన్ని చూస్తావు. ఇది ఫిక్స్. వాళ్ళు మాత్రమే తింటున్నారు, నన్ను పిలవరా ఏమిటి? జై, ఈ మధ్య బేబీ నాకు కొత్త టేస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అది ట్రై చేయి. ఏంటి నిత్య? వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని ముద్దపప్పు కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఓ రియలీ? మ్మ్. వావ్, వెరీ నైస్. చాలా టేస్టీగా ఉంది. కాకపోతే కాస్త స్పైసీగా కూడా ఉంది. ఇంకాస్త నెయ్యి వేసుకో జై, స్పైసీ తగ్గుతుంది. మ్మ్. నన్ను పిలవకుండానే తినేస్తున్నారు. మీరు అసలు భక్తులేనా? నేను మాత్రం స్వామీజీనా ఏమిటి? చొరవ తీసుకోకపోతే ఆకలితో ఆకాశంలోని చుక్కలు నా కళ్ళ ముందు కనిపించేలా ఉన్నాయి. వెళ్ళాలి. అమ్మో, వీళ్ళు తెగ తినేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమో అనుకున్నాను జై, స్వామీజీకి చాలా భక్తి ఉంది. నా భక్తి గురించి మాట్లాడుతున్నారు గాని భుక్తి గురించి చెప్పరే. రండి స్వామి, మీరు కూడా భోంచేద్దురు గాని. ఆ, స్వామీజీ మనలాగా విందు భోజనాలు చేయడు నిత్య. ఆయనకి గాలే ఆహారం. గాలి పీల్చుకొని బతుకుతారు. జై జై, ఇదిగో ఈ గుత్తొంకాయ కూర ట్రై చేయి, చాలా బాగుంది. ఎస్ ఆంటీ, అద్భుతంగా ఉంది. శ్వేత, ఆ క్యాబేజీ కొంచెం వేవా? పిలిచారా? ఆంటీ క్యాబేజీ అన్నారు, స్వామీజీ అనలేదు. పాపం పసివాడా, దేవుడు ఉన్నాడా నీ
నీపై ద్వేషం పూనాడా